జై సాయిరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకటి చెప్పుకుందామా? ఒక ఊరిలో, అంటే పూర్వం అన్నమాట, పూర్వం ఒక రాజ్యంలో, ఊరు కాదు రాజ్యంలో, అంతకుముందు పూర్వకాలం నుంచి ఏమి ఉంటుంది అంటే, ఎవరైనా సరే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని శిక్షించడానికి వచ్చేటప్పటికి వాళ్ళు విగ్రహం ముందు కానీ పూజలో కానీ ఉన్నప్పుడు వాళ్ళని బంధించకూడదు అని ఒక శాసనం రాసి ఉంటారు. అది అలా జరుగుతూ ఉంటుంది. ఎంత నేరస్తుడైనా సరే, మనం అంటే అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అన్నట్టు అనుకో, ఇప్పట్లాగా ఆ వచ్చే సమయానికి ఆ నేరం చేసినటువంటి వ్యక్తి గుడిలో ఉన్న, ఇంట్లో అయినా పూజ గదిలో ఉన్న వాళ్ళని పట్టుకోకూడదు, అంటే బంధించకూడదు అని ఒకటి ఉంటుంది. దీన్ని క్రమేపీ ఆ రాజ్యంలో అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయేటప్పటికి ఏం చేస్తారంటే, వీళ్ళు తప్పు పనులు చేయడము, దొంగ పనులు చేయడము, అంటే దొంగతనాలు చేసి ఈ రక్షక భటులు తెలుసుకొని, రాజభటులు వచ్చి వీళ్ళని బంధించి తీసుకుపోవాలి అనేటప్పటికి ఏమేం చేస్తారంటే, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడిలోకి వెళ్ళిపోయి దేవుడి ముందు నిలబడిపోతారు. నిలబడిపోగానే అక్కడ అట్లా ఉన్నప్పుడు పట్టుకోకూడదు అనే ఒక రూల్ ఉంది కదా. అప్పుడు వీళ్ళు ఏమీ అనడానికి లేదు, పట్టుకోపోవడానికి లేదు. చాలా సమయం వేచి చూసి ఇంకా ఇతను బయటకు వచ్చేలాగా లేడు అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలా చాలామంది నేరస్తులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈజీగా నేరాలు చేయడము, వెళ్ళి దేవుడు ముందర నించోవడము, వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు. ఇలా అది పరిపాటి అయిపోతుంది, సహజంగా అయిపోతుంది అనమాట. సహజంగా అయిపోయి తన రాజ్యంలో దొంగతనాలు, నేరాలు ఎక్కువైపోతాయి. ఆ రాజుకు చాలా బాధ అనిపిస్తుంది. వీటిని నేను ఎలా అరికట్టాలి, వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి, పోనీ దేవుడి దగ్గర ఉన్నా బంధించాలి అని అంటే పూర్వం నుంచి వస్తున్న శాసనాన్ని ఉల్లంఘించకూడదు అన్నమాట అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మంత్రులు, అలాగా వాళ్ళతో ఇలా చెప్తారు, మనం మరి ఎలా మన ప్రజల్ని కాపాడుకోవాలి, మరి దొంగతనాలు, నేరాలు ఎక్కువైపోయాయి అని చెప్పి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకోగానే వాళ్ళల్లో కొందరు ఏమంటారు, మీరు విగ్రహం ముందు ఉన్నా పట్టుకోకూడదు అనేది ఆ శాసనాన్ని కొట్టివేయండి, కొట్టేసి ఉన్నా సరే మీరు బంధించి తీసుకురండి అని చెప్తారు. కొందరు పెద్దవాళ్ళు అంటారు, పూర్వం నుంచి వస్తున్నటువంటిది ఈ ఆచారాన్ని మనం ఉల్లంఘించకూడదు, మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే మనకు ప్రాబ్లం అవుతుంది, ఏమి వద్దు అలాగే సాగించాలని మళ్ళా అక్కడ ఘర్షణ మొదలవుద్ది. ఇదంతా వింటూ ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. ఆ వ్యక్తి రాజుగారిని పర్సనల్గా కలిసి చెప్తాడు, రాజుగారు మీకు నేను ఒక ఉపాయం చెప్తాను, నేరస్తుల్ని పట్టుకునే ఉపాయము అని చెప్తారు. చెప్పంగానే సరే చెప్పండి అని చెప్పేసి తనతో చెప్తారు. అది అట్లా పక్కన పెట్టండి. ఈ లోపల మామూలుగా ఏంది, కొందరు దొంగలు ఏం చేస్తారంటే వేరే ఊర్లో దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వస్తారు. అది రాజభటులకు తెలిసి వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. వెంబడించి వాళ్ళు ముందు పరిగెత్తుతుంటారు, రాజభటులు వెనకాల పరిగెత్తుతూ ఉంటారు. ఒక అడవి మార్గంలోకి వచ్చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. వీళ్ళు గబగబా, అంటే దొంగలు ఫాస్ట్గా పరిగెత్తుంటారు, వాళ్ళ దగ్గర నగలు కూడా ఉంటాయి. ఎలా ఇంకెంత దూరం అని పరిగెత్తుతారు. అట్లా వెతుకుతుండేసరికి ఆ అడవిలో ఏం జరుగుతుంది అంటే, ఒక 4 కర్రలు బాతి దానిపైన కొన్ని ఆకులు అట్లా వేసి ఉండి, దాని కింద ఒక చిన్న తెల్ల రాయి పెట్టి దాని మీద పసుపు కుంకుమ చల్లి ఉంటారు, కొన్ని పూలు ఉంటాయి. అప్పుడేంది, అది విగ్రహం అయిపోతుంది కదా, దీని దగ్గర మనం నించోగానే మనల్ని వాళ్ళు పట్టుకోరు అని చెప్పేసి వీళ్ళు ధైర్యంగా నగల మూటలు అట్లా చెట్లలోకి విసిరేసి ఏం తెలియనట్టు నించుంటారు. ఏది ఎంతో భక్తి ఉన్నట్టు నటిస్తూ నిలబడతారు. రాజభటులు వెతుక్కుంటూనే వస్తారు. వెతుక్కుంటూ వచ్చి వీళ్ళు విగ్రహం ముందల, అంటే భగవంతుడి ముందల ఉన్నప్పుడు బంధించకూడదు అనేదే వాళ్ళకి తెలుసు అనమాట. అట్లా ఉండేటప్పటికి ఇంకా వీళ్ళని చూస్తూ వాళ్ళు నించుంటారు. రాజభటులు కూడా వెనకాల నించుంటారు, వీళ్ళు ముందు నించుంటారు. ఇంకా ఎంతసేపని వెయిట్ చేయాలి వీళ్ళ కోసం అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు దొంగలు ఏమనుకుంటుంటారు, అమ్మయ్య ఇంకా మనల్ని వాళ్ళు పట్టుకోరు, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి వీళ్ళు హ్యాపీగా లోపల ఆనందపడుతుంటారు దొంగలందరూ. కానీ
కొంతసేపటికి ప్రతి ఒక్క దొంగ దగ్గర ప్రతి ఒక్క రక్షక భటుడు వచ్చి ఇలా గట్టిగా పట్టేసుకుంటారు. పట్టేసుకోగానే వాళ్ళల్లో కళ్ళు తెరిచి, ఏంటి మీరు మనకి ఇక్కడ ఉన్న ఆచారాన్ని ఉల్లంఘిస్తున్నారా? మేము చూడు భగవంతుడి దగ్గర నిలబడి ఉంటే కూడా మీరు బంధిస్తున్నారా? మీకు ఎంత ధైర్యం అని దొంగలు క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేయగానే కళ్ళు తెరిచి చూడండి ఒకసారి మీరు అని చెప్తారు. అక్కడ డెకరేషన్ చేస్తారు. ఏది? దొంగల్ని పట్టుకోవడం కోసము ఒక వ్యక్తి రాజుతో మాట్లాడారు అన్నారు కదా, ఆ వ్యక్తి ప్లాన్ చెప్తాడనమాట. రాజుగారు, మనం ఇలా అక్కడక్కడ ఇలా పెట్టంగానే అదేమి భగవంతుడు కాదు, మనం ఒక రాయికి డెకరేషన్ పసుపు కుంకుమ చల్లాం కాబట్టి దొంగల్ని మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీరు దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పేస్తారు. ఇలా ఇదే అన్ని ఊర్లకి పెట్టేస్తారనమాట. ఒక రాయి పెట్టేసి అట్లా పెట్టంగానే వీళ్ళకి దొంగలకు తెలియదు కదా ఆ విషయము, ఇట్లా వెళ్ళడం పట్టేసుకోవడం. అలా కొంతకాలం చేస్తూ ఉండేటప్పటికీ దొంగతనాలు, నేరాలు అవి తగ్గిపోతాయి. కానీ ఇక్కడ దీనిలో ఉన్న నీతి ఏంటి అంటే, భగవంతుడి ముందల మనము కల్మషం లేకుండా ఉండాలి. కల్మషమైన మనసుతో మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా మన కర్మ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సాయిరామ్.